హాయ్ అందరికి అర్జున్ ఫార్మ్స్ లో లాస్ట్ టైం 15 లీటర్ల పాలతో కలకాన్ తయారు చేసి వీడియో పోస్ట్ చేసినప్పుడు కొంతమంది కామెంట్ చేశారు ఏంటంటే లీటర్ లేదా 2 లీటర్ల పాలతో కలకాన్ తయారు చేసి చూపించమన్నారు. అందుకోసమని ఈ వీడియో. నేను ఇక్కడ కలకాన్ తయారు చేయడం కోసం లీటర్ పాలైతే తీసుకుంటున్నాను. ఇది చేయడం చాలా సింపుల్ కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. పాలు బాగా మరిగి చిక్కబడుతున్న టైంలో 2-3 చుక్కల నిమ్మరసం లేదా చిటికెడు లెమన్ సాల్ట్ వేసుకోవాలి. అలా చేయడం వల్ల పాలు కొంచెం విరిగి నూకలుగా తయారవుతాయి. ఆ తర్వాత స్వీట్నెస్ కి తగ్గట్టుగా నేను ఇక్కడ హాఫ్ టీ గ్లాస్ అయితే షుగర్ వేసుకున్నాను. మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. దాదాపు 20 నిమిషాల పాటు కంటిన్యూస్ గా కలుపుతూనే ఉన్న తర్వాత నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ టైంలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 10 నుండి 15 నిమిషాల పాటు కంటిన్యూస్ గా కలుపుతూనే ఉన్న తర్వాత నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ టైంలో నెయ్యి అప్లై చేసుకున్న బౌల్ లో ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే. వేడి తగ్గిపోతే మనం చేసుకున్నదంతా వేస్ట్ అయిపోయినట్టే అనుకోండి. ఇప్పుడు ఈ బౌల్ కి మూత పెట్టేసి ఒక 3 గంటల పాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత తెరిచి చూస్తే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ కలకాన్ రెడీ అయిపోయినట్టే. నేను నెయ్యి తక్కువ తింటాను కాబట్టి 4 స్పూన్ల నెయ్యి మాత్రమే వేసుకున్నాను. అదే 6 నుండి 7 స్పూన్ల నెయ్యి వేసుకుంటే కలకాన్ మంచి కలర్ వస్తుంది. లీటర్ పాలతో కలకాన్ చేశాను కదా, నాకైతే 170 గ్రామ్స్ కలకండ్ అయితే వచ్చింది. పాలలోని ఫ్యాట్ ని బట్టి కొద్దిగా అటు ఇటు మారుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరి. థ్యాంక్ యూ.